చేయటంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. పాలించేవాడు పనికిమాలినోడు అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. మన రాష్ట్ర ప్రభుత్వమే దీన్ని స్పాన్సర్ చేస్తుంది అని మనం మాట్లాడటంలో ఎటువంటి తప్పు లేదు. గతంలో కూడా మనం చూసాం. అక్కడ ఎక్కడి నుంచో ముందర పోర్టుకు వచ్చి ముందర పోర్టు నుంచి కాకినాడ పోర్టుకి అది ఎవరి పేరు మీద ఉందో అదంతా దాన్ని కొంచెం క్యామోఫ్లాష్ చేయడం జరిగింది. దాన్ని కొంచెం లైట్గా చేశారు. బట్ అది ఎవరి పేరు మీద కన్సైన్మెంట్ వచ్చింది, ఆ కన్సైన్మెంట్కి కాకినాడలో ఎవరికి లింక్ ఉంది, వాళ్ళకి జగన్మోహన్ రెడ్డికి ఉన్న సంబంధం ఏంటి, ఇదంతా కూడా దాన్ని కొంచెం మసిపూసి మారేడుకాయ చేయటం జరిగింది. ఎన్నో కంటైనర్లు వెళ్ళిపోయినాయి. కొన్ని వేల కోట్లు కనీసం ఈ మాదక ద్రవ్యాల మీద కొందరు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కనీసం 2 నుంచి 3 లక్షల కోట్లు సొమ్ము చేసుకున్నారంటంలో ఎటువంటి ఎగ్జాగరేషన్ లేదు. వెంకటకృష్ణ గారు ఇందాక నేను చెప్తున్నాను కదా, నాకు ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చెప్పారు, ఆ బాపట్లకి ఎక్కడో చాలా దూరంలో 1000 జనాభా ఉన్న గ్రామంలో కూడా డ్రగ్స్ దొరుకుతున్నాయి, గంజాయి దొరుకుతుంది. గంజాయి ఎక్స్పోర్టు మన ఆంధ్ర రాష్ట్రం మన పోలీసుల సహకారంతో రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో దేశం మొత్తం ఎక్స్పోర్ట్ అవుతుంది. అలాగే బంగ్లాదేశ్ బార్డర్ కూడా క్రాస్ అవుతుందని కూడా చాలామంది నాకు అధికారులే, అంటే ఢిల్లీలో కూర్చోబెట్టాడు కదా మా పనికిమాలినోడు, అంటే ఈ 4 నెలల నుంచి హైదరాబాద్లో ఉంటున్నాను కానీ ఎక్కువ, అంతకుముందు ఢిల్లీ కాబట్టి అసహించుకుంటున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ ఇది డ్రగ్ క్యాపిటల్ అయిపోయిందని మొన్న మీటింగ్లో కూడా కళ్యాణ్ గారు కూడా ఈ డ్రగ్ క్యాపిటల్ అయిందనే ఆయన మాట్లాడటం జరిగింది. నేను మొన్న తాడేపల్లిగూడెం సభలో కూడా నేను మాట్లాడినప్పుడు ఇదే చెప్పా, 3 రాజధానులు అన్నాడు కానీ దేశానికి ఆంధ్రప్రదేశ్ని డ్రగ్స్ రాజధానిగా చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి యూ కెన్ రికలెక్ట్. మొన్న తాడేపల్లిగూడెంలో జరిగిన సభలో నేను ఇదే మాట్లాడటం, ఈ సంగతే నేను మాట్లాడటం జరిగింది. ఎందుకంటే నాకు హిస్టరీ అంతా తెలుసు కాబట్టి. మొత్తం యువతని సర్వనాశనం చేసి కేవలం ఒక వ్యక్తి ధనకాంక్ష కోసం ఒక వ్యవస్థనే నాశనం చేసి ఆ పనికిమాలిన లిక్కర్ తీసుకొచ్చి ఎంతోమంది మగవాళ్ళని మాంగళ్యానికి దూరం చేసి వాళ్ళని ఆరోగ్యాన్ని పాడు చేసి ఒక వ్యక్తి స్వలాభం కోసం అసలు నార్మల్గా ఎవడాడు సౌత్ ఆఫ్రికా నుంచో లేకపోతే నైజీరియా నుంచో ఎవడో వచ్చాడు 10 గ్రాములు అమ్ముకునేవాడిని మనం తీసుకెళ్ళి జైల్లో పెడతాం, శిక్ష విధిస్తాం. ఇదే సింగపూర్లో ఎవరైనా 5 గ్రాములు కాదు కదా 1 గ్రాము కొకేన్ తోటి దిగితే ఆడు ఉరి శిక్ష వేస్తారు. మనం కంటైనర్లు తీసుకొచ్చి అమ్ముకుని పనికిమాలిన వెధవల్ని ఓట్లేసి గెలిపిస్తామా? చిన్న విషయం కాదండి. 25,000 కిలోలు అంటే గెలిపిస్తామా? ఇది రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నేను కానీ గట్టిగా నిలదీసేది ఇదే. మన రాష్ట్రాన్ని శ్మశానం చేయటానికి, యువతని నిర్వీర్యం చేయటానికి, మగవాళ్ళందరినీ పనికిమాలిన వాళ్ళుగా చేయటానికి కంటైనర్లు మన ఇక్కడికి ఎందుకు వస్తున్నాయండి, ఇంకెక్కడికి ఎందుకు రావు అంటే ఇది ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య ప్రజాప్రతినిధి కోఆపరేషన్ లేకుండా ఒక పోలీస్ అధికారో లేకపోతే ఇంకొకడో ఇలా కంటైనర్లు తీసుకొచ్చి స్ట్రక్చర్డ్గా రాష్ట్రం మొత్తం అమ్మగలండి. ఈజ్ ఇట్ పాసిబుల్? స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ గ్రూప్ అంటారు, ఎవడన్నా ఇలాంటి ఇన్ఫర్మేషన్ చెప్తే ఆయన పట్టుకుని చంపడానికి తప్ప ఆ ఎస్సీబీలు ఇవన్నీ ఎందుకు కావాలని చెప్పి ఒక పర్టికులర్ అధికారులే ఉంటారు అక్కడ అంటే దానికి కారణం ఇదే. It is a structured crime being operated by the heads of the state. ఇటువంటి పనికిమాలిన వాళ్ళని వేరే దేశంలో అయితే ఉరి శిక్ష వేస్తారు. మన దేశంలో కనీసం ఆ పనికిమాలిన వాళ్ళకి ఓట్లు వేయకుండా మన భావి తరాలని రక్షించుకుందాం అనే మెసేజ్ మీతో ప్రారంభం కావాలి. వెంకటకృష్ణ గారు మన డిబేట్తో ప్రారంభం కావాలి. రేపు రాబోయే మీటింగుల్లో